హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పటి వరకు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీ అప్డేట్ గురించి చెప్పబోతున్నా అండి. అదే స్పిరిట్ అండి. ప్రభాస్ గారు హీరోగా, సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్లో తీస్తున్న ఈ మూవీ అండి. ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ కూడా అండి. ఎందుకంటే ఆయన తీసే మూవీ అట్లా ఉంటుంది. కొంచెం లేట్ అయినా కానీ వేరే లెవెల్ మూవీ తీస్తారు. మీకు తెలిసిందే, అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా అన్ని లాంగ్వేజెస్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీయే. మేబీ ఒకటి రెండు లాంగ్వేజెస్లో అనుకున్న కలెక్షన్స్ రాకపోయినా కానీ, ప్లస్ యానిమల్ మీకు తెలిసిందే వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ యానిమల్. దానికి సిరీస్, దానికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ఉంది, అది మనకి మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. ఇక దానికి ముందు మనకి ప్రభాస్ గారితో స్పిరిట్ అనే మూవీ తీయబోతున్నారు కదండి. ఈ షూటింగ్ వచ్చేసి మనకి మేలో స్టార్ట్ అవబోతుంది. ఇక రిలీజ్ అంటారా 2026 ఎండింగ్ వరకు తీసుకురావచ్చు, లేదంటే 2027 స్టార్టింగ్ వరకు తీసుకురావచ్చు. మేబీ కల్కి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది వితౌట్ ప్రభాస్. తర్వాత ప్రభాస్ గారి సీన్స్ అనేవి కూడా తర్వాత యాడ్ చేస్తారు. 2026తోనే కల్కి కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు. 2026తోనే మనకి ఇది స్పిరిట్ అంటున్నారు. మేబీ స్పిరిట్ 2027కి వెళ్ళొచ్చు, ఎందుకంటే 2026లో హను గారి మూవీ కూడా ఉంది. హను గారు మీకు తెలిసిందే కానీ డైరెక్షన్ ఫట్టాఫట తీసేస్తాడు 4-5 మంత్స్లో. ప్రభాస్ గారి డేట్స్ కష్టం కదా, కొంచెం టైం పడచ్చేమో. స్పిరిట్ మూవీ అయితే 2027 వరకు వెళ్ళొచ్చేమో అని అనుకుంటున్నాము ఫ్యాన్స్ అందరము. మూవీ డిపార్ట్మెంట్ కూడా అదే అనుకుంటాం, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టోరీ రైటింగ్ అయిపోయింది, స్క్రీన్ ప్లే అయిపోయింది, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్, ఇక కృణాల్ ఠాకూర్, మేబీ కాస్టింగ్ అనేది ఇంకా మనకి ఫిక్స్ కాలేదు. సైఫ్ అలీ ఖాన్, మృణాల్ ఠాకూర్ అని ఫిక్స్ అయిందని అంటున్నారు, తెలియదు. ఈ మూవీలో వచ్చేసి మనకి ప్రభాస్ 3 వేరియేషన్స్లో 3 లుక్స్లో కనిపిస్తా అంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అంటారు, కొంతమంది పాలిటిక్స్ అంటారు. అదే గేమ్ చేంజర్ మూవీని తీసుకొస్తున్నారు. మనం చెప్పలేమండి సందీప్ రెడ్డి వంగ గారు ఎట్లా తీయగలుగుతారో అని చెప్పి. కానీ ఆయన తీసే పక్కా స్టోరీ పక్కా టచ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. ఇంత టైం తీసుకుంటున్నారంటే ఆలోచించండి. ఎప్పుడు అనౌన్స్ చేసిన అండి 2021 అనౌన్స్ చేసినారు స్పిరిట్ మూవీ అని చెప్పి. తర్వాత అందరు రూమర్స్ అనుకున్నారు, తర్వాత అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసినారు ఐఎమ్ యాక్టింగ్ విత్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పి, ద నేమ్ ఆఫ్ స్పిరిట్ అని. ఇక స్టోరీ ఇంకా రాస్తున్నారు, స్క్రీన్ ప్లే ఇంకా అవ్వలేదంటే ఆలోచించండి మూవీ మీద ఎంత హోప్స్ పెట్టుకుని ఉంటారు సందీప్ రెడ్డి వంగ. ప్లస్ సందీప్ రెడ్డి వంగ చెప్తున్నారు, నేను తీసిన మూవీస్ కన్నా ఈ మూవీ వేరే లెవెల్ కమర్షియల్ హిట్ అవుతుంది, కమర్షియల్ మూవీ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆలోచించుకోండి ఎంత ఎక్స్పెక్టేషన్స్. ప్లస్ దీనికి సీక్వల్ ఉంటుంది అని అంటున్నారు, మనం చెప్పలేము. సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్గా అయితే ఏమి అనౌన్స్ చేయలేదు దీనికి సీక్వల్ ఉంటుంది అని చెప్పి. మేబీ స్టోరీ డిమాండ్ అండి, చెప్పలేము మనము. ఇక ఇది అంటే వచ్చేసి మనకి మే 2025లో షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. మనకి రాజాసాబ్ షూటింగ్ అనేది ఆ లోపల కంప్లీట్ అయిపోతుంది. అది జూన్ జూలై వరకు మనకి థియేటర్స్లో వచ్చేస్తుంది. అసలు ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలి. తెలుసుగా అండి, హయ్యెస్ట్ విఎఫ్ఎక్స్ మారుతి గారు ఫస్ట్ టైం అంతా విఎఫ్ఎక్స్ తీయడము, ప్లస్ హీరో గారిని ఒక కొత్త జోనాల్లో చూపించడం అనేది కష్టము. అందుకనే దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈ గ్యాప్లో మనకి హను గారితో ఒక షూటింగు, స్పిరిట్ షూటింగు, కలికి అనేది ఫస్ట్ అందరితో తీసే తర్వాత ప్రభాస్ క్యారెక్టర్స్ యాడ్ చేస్తానని చెప్పి డైరెక్టర్ అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. దట్ మేబీ టేక్స్ టు 2026 అండి. కానీ 2026 ఎండ్లో కలికి రిలీజ్ చేస్తా అంటున్నారు. 2026 స్టార్టింగ్లో వచ్చేసి మనకి హను గారి మూవీ అంటున్నారు. మేబీ 2027 వరకు ఈ మూవీ రిలీజ్ చేయొచ్చు. దీన్ని బట్టి అర్థమైందంటే ప్రభాస్ 2030 వరకు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక అంతే అండి. మూవీ బడ్జెట్ వచ్చేసి 350 crores అని చెప్తున్నారు. అంత అయితే అరే చిన్న చిన్న మూవీస్గా 150-100 వరకు వెళ్తుందంటే మేబీ 500 అవ్వచ్చు. కానీ సందీప్ రెడ్డి గారు అంతవరకు ఎక్స్టెండ్ చేయరండి, ఆయన ఎంత అంటే అంతే తీస్తారు. మేబీ 350కి తగ్గచ్చు, 350కి పెరగచ్చు. ఒకవేళ 350 అయింది అనుకోండి, పక్క కలెక్షన్స్ అని వస్తే మూవీ వేరే లెవెల్ హిట్ అవుతుందండి. 350 అంటే తక్కువ బడ్జెట్ అనుకోండి. ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమా 500, 600, 1000 to 800 crores ఆడుతుంది. ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చేసి మీకు తెలిసింది నాకు పుష్ప 640 to 650 అట్లా ప్రతి ఒక్క సినిమాది మన గేమ్ చేంజర్ 500 crores అట్లా అవుతుంది. సందీప్ రెడ్డి వంగ 350 crores అంటున్నారు. మేబీ అవ్వచ్చేమో, చెప్పలేము. ఎందుకంటే ఆయన సందీప్ రెడ్డి వంగ అండి పక్కా తీయగలుగుతారు. కొంచెం స్టోరీలో లేట్ అయినా కానీ డైరెక్షన్ అనేది తొందర తీసేస్తారని చెప్పి అందరికీ నమ్మకం ఉందండి. చూద్దామండి ఏడ వరకు వస్తుందో ఈ మూవీ అనేది. ఒకవేళ ఫర్దర్గా మూవీ అప్డేట్స్ ఏమైనా వచ్చినాకో ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తానండి. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం అండి. నా వీడియో మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసి ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.